వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామా ఇప్పుడు ఆమోదం. మరో 8 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఒక ఎమ్మెల్యే రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత 3 ఏళ్ల దాకా ఓపిక పట్టిన స్పీకర్ ఇప్పుడు హడావుడిగా ఆ రాజీనామాను ఎందుకు ఆమోదించారు? దీని వెనుక అధికార పక్షం రాజకీయ వ్యూహం ఉందా? ఎమ్మెల్యే రాజీనామా ఆమోదానికి వచ్చే రాజ్యసభ ఎన్నికలకు ఏంటి సంబంధం? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే రచ్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీకి స్పీకర్ షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు. ఇంచుమించు 3 ఏళ్ల క్రితం గంటా రాజీనామా లేఖ సమర్పిస్తే స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు సడన్ గా ఆమోదించారు. స్పీకర్ నిర్ణయం అందరినీ షాక్ గురిచేస్తే అటు రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి ఏపీలో పొలిటికల్ హీట్ పెంచారు. స్పీకర్ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఊహించని రీతిలో ఇన్నేళ్ల తర్వాత స్పీకర్ నిర్ణయంపై గంటా ఏం చేయబోతున్నారు? వాడివేడిగా సాగుతున్న ఏపీ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంటోంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు, ఎవరు అసమ్మతి గలం విప్పుతున్నారు, ఎవరికి పార్టీ ఏ టికెట్ ఇస్తోంది అనే విషయాలు, అలాగే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలలో మార్పులు చేర్పుల మధ్య పాలిటిక్స్ ఊపందుకున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అనేక చర్చలకు దారితీసింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ హఠాత్తుగా ప్రతిపక్షం టీడీపీకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడో స్టీల్ ప్లాంట్ ఉద్యమం సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హఠాత్తుగా ఆమోదించారు. అదేంటి, ఇంచుమించు 3 సంవత్సరాల క్రితం గంటా రాజీనామా సమర్పిస్తే ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా గంటా రిజిగ్నేషన్కు స్పీకర్ పచ్చజెండా ఊపి నోటిఫికేషన్ను జారీ చేయడం ఎందుకన్న చర్చ మొదలైంది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అధికార వైసీపీ వ్యూహం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉందని అంటున్నారు పరిశీలకులు. అయితే అంతేకాకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన 4 ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్లకు అటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారితో పాటుగా జనసేన నుంచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్లకు కూడా నోటీసులు అందాయి. తమ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపైన అనర్హత వేటు వేయాలని కొన్ని రోజుల క్రితం వైసీపీ నాయకులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు తాము పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపైన కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ, అలాగే జనసేన స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసి ఉన్నాయి. ఈ ఫిర్యాదును ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులను జారీ చేశారు. వారం రోజుల్లోగా సంతృప్తికర సమాధానం ఇవ్వాలని కోరారు. లేకపోతే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. అందులో కొందరు నెల రోజుల సమయం అడిగినా స్పీకర్ మాత్రం వారం రోజులే వ్యవధి ఇచ్చారు. స్పీకర్ ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలే కారణమని భావిస్తున్నారు. ఇక అధికార పక్షం వ్యూహంలో భాగంగానే స్పీకర్ ఇలా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల వేళ తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకే చకచకా నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరగనున్న రాజ్యసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రతిపక్షం తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకే వైఎస్ జగన్ వ్యూహం మొదలుపెట్టారు. స్పీకర్ ద్వారా ప్రతిపక్షానికి జలకిచ్చారు. త్వరలో
అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఏపీకి చెందిన 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడింటిని కూడా కైవసం చేసుకునేందుకు వైసీపీకి తగిన బలమున్నా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగింది రిపీట్ కాకుండా ఉండేందుకు వైసీపీ జాగ్రత్త పడుతోంది. ఇక ఇప్పటికే గంటా రాజీనామాను ఆమోదించారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెక్ పెట్టేందుకు స్పీకర్ వద్ద తగిన ఆధారం కూడా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 4 కూడా విప్ ధిక్కరించారు. ఆ ఒక్క అంశం కారణంగానే 4 పైన కూడా వేటు వేయవచ్చు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన 4 పైన కూడా వేటు వేసినా వైసీపీకి వచ్చే నష్టమేదీ లేదు. అందుకే టీడీపీ బలం తగ్గించేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నాటికి బీజేపీకి చెందిన సీఎం రమేష్, వైసీపీ నుంచి గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్ పదవీకాలం ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ 3 స్థానాలు చేజారిపోకుండా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ వ్యూహానికి కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ రెడీ అవుతోంది. తాము ఇచ్చిన 4 ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను ఆమోదించాలని స్పీకర్ కార్యాలయంపైన తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తెస్తోంది. రాజ్యసభ ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ, టీడీపీలు ఎత్తులకు పై ఎత్తులు రచిస్తున్నాయి. ఇక రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో ఓటు చేజారిపోకుండా చూసుకోవడంతో పాటుగా తెలుగుదేశంకు గెలిచే అవకాశం కూడా లేకుండా, దానికి తగినంత సంఖ్యాబలం కూడా లేకుండా ఈ టీడీపీని మరింత దెబ్బతీసే విధంగా వైసీపీ ప్లాన్ చేస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అజాగ్రత్తగా ఉండటం వల్లే తెలుగుదేశం లబ్ధి పొందిందన్న అభిప్రాయంతో వైసీపీ అధిష్టానం ముందు జాగ్రత్త ప్లాన్ చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ 2021 ఏప్రిల్ 12న స్పీకర్కు లేఖ పంపించారు. దానిని ఆమోదించాల్సిందిగా 3-4 సార్లు స్పీకర్కు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. మరోసారి ఆముదాల వలసలోని స్పీకర్ ఇంటికి వెళ్లి మరీ రాజీనామా ఆమోదించాల్సిందిగా కోరారు. కానీ స్పీకర్ పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాక కొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని అందరూ భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారు. ఇక సాంకేతికంగా తగిన సంఖ్యాబలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి నిలపాలని టీడీపీ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే గంటా రాజీనామాను ఆమోదించడం ద్వారా టీడీపీకి ఒక్క ఓటైనా తగ్గుతుందన్న ఉద్దేశంతోనే ఇంత హడావుడిగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ 3 ఏళ్ల క్రితం తాను రాజీనామా చేస్తే 3 నెలల్లో ఎన్నికలుండగా ఇప్పుడు ఆమోదించడం ఏంటని గంటా శ్రీనివాసరావు కూడా మండిపడ్డారు. జగన్లో రాజ్యసభ ఎన్నికల భయం కనిపిస్తోందని, 50 మంది వైకాపా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారని సీఎంకు అనుమానంగా ఉన్నట్టుందని గంటా దుయ్యబట్టారు. తన రాజీనామాను ఆమోదించే ముందు కనీసం సంప్రదించాలన్న కనీస విలువలు కూడా పాటించలేదని, గతంలో తాను స్పీకర్ను కలిసి అడిగినా కూడా ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడం ఏంటి అని గంటా ప్రశ్నిస్తున్నారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాను కట్టుబడి ఉన్నానని, అయితే అప్పుడు రాజీనామా ఆమోదించకుండా రాజ్యసభ ఎన్నికలకి ముందు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉన్న మార్గాలపైన కూడా న్యాయ పోరాటం చేస్తానని గంటా ప్రకటించారు. ఒక పవిత్రమైన ఆశయంతో ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం 2021 ఫిబ్రవరి 12న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం, ఆమోదించండి అని చెప్పి ఆయన ఆముదాల వలస ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా. అంతేకాదు ఆ తర్వాత ఒక 2-3 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను స్వయంగా. చిన్న పిల్లలు చెప్తాడు, రేపు రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి, రాజ్యసభ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలు ఓట్లేదు. ఎమ్మెల్యేల పరంగా ఈ రోజు ఆయన ఒక సంక్షోభంలో ఉన్నాడు. ఎంత సంక్షోభం అంటే పేపర్ తెరిస్తే లేకపోతే టీవీ ఆన్ చేస్తే ఏ ఎమ్మెల్యే రాజీనామా చేశాడు, ఏ ఎంపీ రాజీనామా చేశాడు,
ఎవరు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు చూస్తా ఉన్నాం. దాదాపు 50 మంది పైగా ఎమ్మెల్యేలు అసమ్మతిగా ఉన్నారు వైసీపీలో. వాళ్ళందరూ కూడా ఓట్లు లేకపోతే 3 రాజ్యసభ గెలవరు. కాబట్టి 3 రాజ్యసభ గెలవాలంటే ఎమ్మెల్యేల సంఖ్య తెలుగుదేశం పరంగా తగ్గించాలి. ఏం తగ్గించు చూస్తే అప్పుడెప్పుడు 3 ఏళ్ల క్రితం రాజీనామా ఆయన గుర్తొచ్చింది. సో ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే ఒక మాకు ఉన్న నెంబర్లో ఒకటి తగ్గినట్టు కదా. అట్లాగా చేయాలని చెప్పి ఒక రాజకీయ కుట్ర కనిపిస్తుంది. ఇట్లా వేరే ఆయన ఉద్దేశం ఏం లేదు. ఆయన దిగజారుడుతనం అంతే. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా గంటా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం లేదు. అలాంటి పరిస్థితుల్లో గంటా వంటి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదిస్తే విశాఖ ఉక్కు కోసం పదవిని త్యాగం చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయనకు పేరు వచ్చేస్తుందని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలన్న డిమాండ్లు వస్తాయని వైసీపీ పెద్దలు ఆలోచించారో మరి లేకపోతే గంటా బాటలోనే మరికొందరు కూడా విపక్ష ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడి ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుందని అనుకున్నారో. ఆ సమయంలో గంటా ఎంత విజ్ఞప్తి చేసినా స్పీకర్ మాత్రం రాజీనామాను ఆమోదించలేదు. ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఆమోదించడమే రచ్చకు కారణమైంది. అయితే స్పీకర్ వద్దకు ఎవరేదైనా ఎమ్మెల్యే రాజీనామా పత్రం వచ్చినప్పుడు అది తగిన ఫార్మాట్లో ఉంటే రాజీనామా ఆమోదించాలా వద్దా అన్నది స్పీకర్ విచక్షణాధికారంపైన ఆధారపడి ఉంటుంది. ఇక నిర్ణీత గడువులోగానే ఆమోదించాల్సిన నిబంధన కూడా లేదు. బర్నింగ్ పాయింట్ లో స్మాల్ బ్రేక్.